పార్వతీపురం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో విద్యార్థినులకు స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర క్రీడా దుస్తులు బూట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దిశానిర్దేశం చేశారు. నేటి బాలికలు రేపటి జాతి సంపద అని ఏవియేషన్, రైల్వే శాఖల వంటి కీలక రంగాల్లో సైతం మహిళలు నేడు తమ సత్తా చాటుతున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. తల్లికి వందనం తదితర పథకాల ద్వారా ప్రభుత్వం విద్యార్థుల చదువుకు కొండంత భరోసా కల్పిస్తుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ విద్య పైన, గవర్నమెంట్ స్కూల్స్ పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి చదువుకున్న పిల్లవాడికి మేము తల్లికి వందనం అని చెప్పి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇలాంటి సొసైటీ బీసీ వెల్ఫేర్లో ఉన్న మహాత్మా పూలే గారు పేరున మనం బీసీ వెల్ఫేర్ సొసైటీ గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. మన నియోజకవర్గంలో ఈ యొక్క స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత మంచి చదువు చెప్తారో అందరికీ తెలిసిందే. ఈరోజు ఇదే విద్యాశాఖ ద్వారా పిల్లలందరికీ యూనిఫామ్లు ఇవ్వడం, షూ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, చదువుకున్న పిల్లవాడి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళకి తల్లికి వందనం ఇవ్వడే కాకుండా వాళ్ళకి కావాల్సిన మంచి యూనిఫామ్ ఇవ్వడం, స్పోర్ట్స్ ట్రాక్స్ ఇవ్వడం, షూస్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి భోజనం కూడా పెట్టడం, వాళ్ళు కూడా మనమే ఇవ్వడం. అంటే కొత్త తరానికి కొత్తదనాన్ని నాంది పలికిన వ్యక్తి మా గౌరవ మంత్రి గారు లోకేష్ గారు. అలాగే గౌరవ మంత్రి మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారు కూడా. తను ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చింది కాబట్టి బీసీలకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా బీసీలు కూడా ముందడుగు వేయాలి. ఈ భారతదేశంలోని మన రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఉమెన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ కూడా ఎడ్యుకేటెడ్ అవ్వాలి. వాళ్ళ కోరికలకి మేము కావాల్సిన, అంటే వాళ్ళ ఆశలకి వాళ్ళ కోరికలకి మేము ఖచ్చితంగా రెక్కలు ఇస్తాం. ఆ రెక్కలతో వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అయ్యే విధంగా ప్రభుత్వం సాయం చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.